రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2 ఏళ్లలో రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల వద్దకే పాలన అనే మాటను నిజం చేస్తూ ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. స్థానిక మహిళలు ప్రజాప్రతినిధులకు హారతులు పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నాయకులు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను హోంమంత్రి అనిత లబ్ధిదారులకు వివరించారు. అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి చెప్తూనే వాళ్ళ తాలూకు ఇంకా ఏదైనా నీడ్స్ ఉన్నాయని తెలియజేసుకోవడానికి ఒక ఇంటింటికి తెలియజేసుకుని ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుని విలాసాలు తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2 సంవత్సరాల కూటమి నాయకత్వంలోని పరిపాలన, దానిలో జరిగేటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నిటి విషయాలపైన ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానంగా పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాం, ఇప్పుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయబోతున్నాం అనేటువంటి విషయం ప్రజల మధ్యనే ఈ పరిపాలన పూర్తి విశేషాలని తెలియచెప్పాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం.